మన కవులు చమత్కారం విషయంలో భగవంతుణ్ణి కూడా వదలలేదు. సరే, మామూలు కవులు, మానవ మాతృలు మామూలుగా హాస్యం ఆడినట్టే దేవుడితోనూ హాస్యం ఆడిన సందర్భాలు మనం చాలా చెప్పుకున్నాం. కానీ మహాతత్వవేత్తగా, అవతార పురుషుడుగా, జగద్గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి శంకరాచార్య స్వామి కూడా శివుడితో సరసం ఆడారు. అక్కడ కూడా ఆయనకి పరిహాస ప్రసంగం భక్తిలో ఒక భాగంగా ఆయన చొప్పించారు. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అంటారు స్వామి. మోక్షాన్ని పొందేటువంటి సాధనాల్లో ఏదో కర్మ మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం ఏవో ఉన్నాయి కదా. భక్తి గరీయసి, జ్ఞానం వల్లనే మోక్షమైనా ఆ జ్ఞానం పొందాలంటే ముందు భక్తి ఉండాలి, విగ్రహారాధన చేయాలి, చిత్తశుద్ధి కలగాలి, అప్పుడే జ్ఞానం అన్నారు. మరి ఆరాధన చేసేటప్పుడు భక్తులకి రకరకాల చమత్కారమైన భావాలు తోస్తాయి. భగవంతుడితో చెప్పడానికి భయపడితే అలాగే దేవుడు కదా, వేళాకోళం ఆడచ్చు, ఆడకూడదు, కాస్త గంభీరంగా ఆడాలి, అంతకంటే ఉంది. దాన్ని ఆయన అంటున్నారు చూడండి. భక్తులు రకరకాల కోరికలు కోరతారు భగవంతుడిని. తిండి లేని వాళ్ళు 2 పూట్ల తిండి ఉంటే చాలు దేవుడా అంటారు. ఇప్పుడు అలా అనేవాళ్ళు ఎవరు లేరు అనుకోండి, తిండికి ఏం లోటేం లేదు, ఇంకా అత్యాశలే ఎక్కువైనాయి అందరికీ. సరే, బట్టలు లేని వాళ్ళు నువ్వు పీతాంబరం కట్టుకున్నావు దేవుడా మాకేమిస్తావని అడుగుతారు. ఇళ్ళు లేని వాళ్ళు ఇళ్ళు అడుగుతారు. సంపదలు లేని వాళ్ళు సంపదలు అడుగుతారు. వాహనాలు లేని వాళ్ళు పెద్ద పెద్ద కార్లు, వాహనాలు అడుగుతారు. ఈ అడిగేటప్పుడు చాలా విచిత్రంగా, చమత్కారంగా అడుగుతున్నారు. ఆయన శివానంద లహరి స్తోత్రంలో చమత్కారభరితమైనటువంటి శ్లోకం. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షక. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షక. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. పరమేశ్వర, అశనం గరళం, మాకు తిండి లేక నిజంగా నిన్ను భోజనం పెడదామని అడుగుదామంటే ఇబ్బంది. ఎందుకంటే అశనం గరళం, నువ్వు తినేదే విషం. అక్కడికి ఆయన ఏదో రోజు విషమే పరిగెట్టుకుని విషంలోనే పప్పు, విషంలోనే వంకాయ కూర, విషంలోనే గోంగూర పచ్చడి వేసుకుంది అన్నట్టుగా. ఎప్పుడో క్షీరసాగర మథన సమయంలో తప్పనిసరి విషం స్వీకరించాడు ఆయన. అందుకని విషం ఆయనకు ఆహారం కాదు. కానీ కవి చమత్కారం ఇలాగే ఉంటుంది. విషం తినే రకం, విషం తినే రకం. జీవితంలో, లోకంలో కూడా ఎవరైనా ఒక దుస్సాహసం చేస్తే అప్పటికి బాగానే మెచ్చుకుంటారు అందరూ. అతను కాబట్టి చేశారండి, ఎవరూ చేయలేకపోయాడండి అంటారు. తర్వాత ఏమంటారంటే ఏదో పెద్ద 10 అంతస్తుల భవనం నుంచి దూకి క్షేమంగా బయటపడ్డాడు అనుకోండి, అబ్బా మహావీరుడండి, మామూలు ధైర్యం కాదంటారు. తర్వాత ఏదైనా మాట వస్తే అథవా ఏదైనా కోపం వస్తే దూకేసే రకం, వీడికి పిల్లలు పక్కన అంటారు. మరి ఇదివరకు సాహసమైంది, ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది? కాలం గడిచేసరికి కొన్ని విషయాలు చాలా గొప్పవైపోతాయి. కాలం గడిచేసరికి మహత్తరమైన విషయాలు మామూలు విషయాలు అయిపోతాయి. అంతా కాలమహిమంతే, ఇంకేం చేయలేదు దానికి. పనికి మాలిన వాళ్ళంతా మహానుభావులు అవుతారు చచ్చిపోగానే. ఇక బతుకున్నంతసేపు ఎంత మహానుభావుడైనా పనికి మాలిన వాడే అవుతాడు. వాడికి ఏమొచ్చు. వాడు పోగానే మాత్రం ఈయన లేని లోటు తీర్చలేంది. ఎందుకంటే ఈయనకు సుఖంగా ఉంది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కదా, ఈయనకు పోటీ లేరు. ఇంకా ఇదో పెద్ద మాట మాట్లాడతాడు. ఇది దొంగ ప్రపంచం ఇది. దాంట్లోనే అందుకే లోక సహజమైన తీరులోనే చెప్తే మరి అర్థమవుతుంది కదా. అందుకని క్షీరసాగర మథనం అప్పుడు విషం తాగిన కారణంగా ఇక విషం ఆయనకి ఏదో రోజు ఇదే ఆహారం అన్నట్టుగా చెప్తే అలాగా. అంచేత నీకు ఇదే ఆహారం అయ్యా, మేము ఏదైనా అన్నం లేక అడిగితే ఇంత విషం మాకు బారేస్తావు, తగ్గిందల్లా తగ్గడమని నీ వాటాలోంచి మేము చచ్చిపోతాం అన్యాయంగా. అంచేత మాకు ఇవ్వడానికి అన్నం నీ దగ్గర లేదు. పోనీ ఏమైనా ఆభరణాలు అడుగుదాం. రకరకాల ఆభరణాలు పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది. ధనవంతులు పెట్టుకుంటుంటే చూసి పేదవాళ్ళు కొంచెం బాధపడతారు. ఏమిటో కరిగిన వాళ్ళు అమ్మ ఏదో అంటూ ఉంటారు, పుట్టారమ్మ. పోనీ ఏ భక్తులైనా శివుడి కోసం తపస్సు చేస్తే ఆభరణాలు ఇద్దామంటే ఫణి కలాపు, ఆయన దగ్గర ఆభరణాలు ఏమున్నాయండి? ఇక్కడికేమో తాచుపాము, ఇక్కడేమో పొట్లపాము, అక్కడేమో కట్లపాము తప్పితే ఒంటి నిండా పాములే. అందుకని ఎవరైనా ఆభరణం కావాలి, దానికి ఏముందో తీసుకో అని బారేస్తాడు. చచ్చి ఊరుకుంటాం మనం. అది తాచుపాము, అది జరుగుడ్డు. ఆయన కాబట్టి భరిస్తున్నాడు, మనం ఎక్కడ భరిస్తాం? అంచేత ఆయన దగ్గర నీ దగ్గర ఆభరణాలు కూడా లేవు, ఇద్దామంటే అన్ని పాములు ఉన్నాయి. వసనం చర్మచ, పోనీ రకరకాల ఏమైనా చందన బొమ్మన షోరూములు, రేమాన్స్, షూటింగ్, షర్టింగ్, ఏమైనా రకరకాల సిల్కు చొక్కాలు ఇవ్వయా అని అడుగుదాం. పోనీ పట్టు బీతాంబరాలు ఏమైనా అడుగు. విష్ణుమూర్తిని అడిగితే ఇస్తాడు, ఆయన అవే కట్టుకుంటాడు. ఈయనకేమిటి, ఈయన దిగంబరాయ విద్మహే, అసలు గుడ్డ కట్టుకునే రకం కాదు. కట్టుకుంటే ఏనుగు దూరం కట్టుకుంటాడు. అంచేత వసనం చర్మచ,
నీ దగ్గరున్న వస్త్రమే ఏనుగు తోలు, అది కూడా నెత్తురు గారుతూ ఉంటుంది. మరి అదేం అభిరుచో కానీ ఇంతకాలం ఆయనతో కాపురం చేసినందుకు అమ్మవారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి ఆవిడికి. ఏనుగు చర్మం కట్టుకుంటాడు. నీ దగ్గర ఉండేదే ఓ తోలయ్యా మాకేమిస్తావు, పైగా అడగగానే ఇచ్చేసే రకం. మరి నువ్వు నేను ఎలాగో దిగంబరున్న లోకం అంటూనే ఉందిలే పో అంటాడు ఆయన. అది లెక్క పెట్టే రకం కాదు. అంటే పోనీ వస్త్రాలు అడుగుదామా అంటే ఏనుగుతోలు పట్టుకొచ్చి మాకిస్తావు, అది మేము కట్టుకునేది కాదు నాయన. వాహనం మహోక్ష, పోనీ కలికాలమయ్యా, సిటీ బస్సు ఎక్కాలంటే కష్టంగా ఉంది హైదరాబాదులో, అందుకని ఓ కారు ఇవ్వయ్యా, ట్రాఫిక్ జామ్ అయితే నా కారు వేసుకుని ఏం పోతా అని అడిగితే తీసుకోవా నా కారు ఖాళీగానే ఉందని ఇస్తాడు. మహోక్ష, పెద్ద ఎద్దు, ముసలి ఎద్దు, అది అరగంటకు అడుగు వేస్తుంది. ఒక్కడుక్కే ఈయన దాని భుజం మీద చేసి అలిసిపోయావు సిక్కులివి పెట్టమంటాడు ఈయన. అంత ప్రేమ అదంటే. నందీశ్వరుడు ముసలి ఎద్దు, ఆ ముసలి ఎద్దును మాకు బారేస్తే ఎప్పటికి నడవాలి, ఇది ఇటకలు కూడా కదిలినట్టే ఉంటుంది ఆ నడక, జరిగేది కాదు ఇది. అందుకని వాహనం మహోక్ష, పెద్ద ఎద్దేసు తిరుగుతావు. అంచేత మాకు ఇవ్వడానికి నీ దగ్గర అశనం ఆహారం లేదు, వసనం వస్త్రం లేదు, వాహనం లేదు, సరైంది ఏమీ లేదు, ఆభరణాలు కూడా లేవు. కాబట్టి మమ దాస్యసి కిం కిమస్తి శంభో, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముందా పెద్ద దేవుళ్ళే దిగుచ్చేసావు ఎదుగుతున్నాము. బోళాశంకరుడు పైగా నమశివాయ 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 అని 3 సార్లు అంటే వచ్చేస్తాట. ఎందుకంటే పాపం శ్రమ పడుతున్నాడు వాడు, పాపం అనలేడు, కాఫీ తాకిందే ఉండలేడు, వెర్రి ప్రాణి అంటట్టు అని శివరాత్రి నాడు కూడా ఉపవాసం ఉండకపోయినా క్షమిస్తాడు పాపం అందరినీ. అందుకని వచ్చేస్తావు, పెద్ద వచ్చేసావు, ఏమిస్తావు, ఏమిద్దామని వచ్చావు, మా ఇంటికి వచ్చావు, మాకేం తెచ్చావు అన్నట్టు. కానీ చివరికి చూడండి గంభీరంగా ముగిస్తున్నారు. ఈ చమత్కారం అంతా గంభీరంగా ముగియాలి. ఇప్పుడు మనం ప్రసంగాలలో ఎన్ని చలోక్తులైనా వేయచ్చు, పరిహాసములైన శుభప్రసంగం అన్నారు. అసలు ఆ హాస్య ప్రసంగం లేకపోతే ప్రసంగం కాదు, అది ఒట్టి సంఘం, ఇంకపోతే సంఘం, అంతేగాని ప్రసంగం కాదు. సరదా ఉండాలి, చమత్కారం ముఖ్యంగా ఒక ప్రయోజనం కోసం ఉండాలి. మా చిన్నతనంలో చూసేవాడు హరిదాసులు పెద్దవాళ్ళు వస్తారు హరికథకి, పిల్లల్ని తీసుకొస్తారు. ఇంకా మరి వీళ్ళని ఇంటి దగ్గర వదిలితే ఇల్లు పీకి పందిరేస్తారు, తీసుకొచ్చి ఇక్కడ గోల్ చేస్తారు. వీళ్ళ కోసమని చలోక్తులు వేసేవారు హరిదాసు. ఈ పిల్లల కోసం ఆంజనేయ స్వామి వచ్చాడు డామ్ అని దూకేవాడు, మేమంతా నిద్రపోయేవాళ్ళని లేచేవాళ్ళం. సార్ శ్రీమతి ధర్మారమణ గోవిందో హరి అనేవాడు. అది అబద్ధం, మా నిద్ర వదిలిపోయేది. మరి పిల్లల్ని సైతం హరిదాసు చూసుకోకపోతే పిల్లలంతా మీరు విడిగా కూర్చోబెట్టండి అంటే పిల్లలు విడిగా కూర్చోరు, వాళ్ళు ఈ పెద్దాళ్ళని పీక్కు తింటారు, వీళ్ళు వినడానికి ఉండదు. చివరికి హరిదాసు గారికి జనం ఉండరు. అందుకని పాపం అప్పుడు హరిదాసులు ఏం చేసేవారంటే ఆదిభట్ట నారాయణదాసు లాంటి మహాపండితులు, తెలుగు సంస్కృతాల్లో దిగ్ధంతులు లాంటి పండితులు కూడా చాలా పామర జనానికి అర్థమయ్యేలా మామూలుగా చెప్పేవారు. లేకపోతే మరి వినడానికి ఉండదు. ఆ చలోక్తులు ఎందుకు అంటే ముందు ముఖ్యంగా నిద్రపోయి చురుగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఉండాలి, కానీ అది ఎప్పుడు గంభీరమైన సందేశంతో ముగియాలి. అంతేగాని ఆ చలోక్తులతోనే మనం వస్తే చివరికి ఉపన్యాసకుడిని కమెడియన్ జోకర్ అంటారు. ఎంత మహాపండితులైనా ఆయన జోకర్ అని అంటారు. జోకర్కి మనకి తేడా ఉండద్దా? అందుకని ఈయన చలోక్తే విసిరిన చివరిలో మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నువ్వు ఇవ్వగలిగింది నా దగ్గర లేనిది ఒకటి ఉందయ్యా, నీ పాదముల యందు భక్తి, ఆ భక్తిని నాకిమ్మని అడిగాడు. ఎంత గంభీరం అండి. మాకు అన్నం పెట్టలేవు, బట్టలు ఇవ్వలేవు, వాహనాలు ఇవ్వలేవు, వస్తువులు ఇవ్వలేవు, కాబట్టి నువ్వు ఇవ్వగలిగింది నాకు అవసరమైంది ఒకటి ఉంది, అది భక్తి. అంటే అన్నం నిండా ఉన్న వాళ్ళకి, బోళ్ళు వాహనాలు ఉన్న వాళ్ళకి, 7 వారాల నగలు ఉన్న వాళ్ళకి ఈ భక్తి ఉందే. అంచేత మనకు కావలసింది అదే, అది ఉంటే మిగిలిన వస్తాయి. అంచేతను మనిషి ఈ సంపదలు ఎన్ని సంపాదించుకున్నా చివరికి భక్తి ఉండాల్సింది అని చెప్పడం కోసం వ్యంగ్యంగా ఇలా చెప్పారు. అంతేగాని శివుడికి మనకేం ఇయ్యలేడన ఈశ్వరస్య భావం ఐశ్వర్యం, కుబేరుడికి, లక్ష్మీదేవికి, సమస్త దేవతలకి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన గురించి తపస్సు చేయడం వల్ల అందరికీ ఐశ్వర్యం వచ్చింది. మరి ఆయన ఇవ్వలేకపోవడం ఏంటి? ఆ భక్తి ప్రధానమైన భక్తులకి చెప్పడం కోసం స్వామి ఇంత చమత్కారమైన శ్లోకం రచించారు. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి.